ఏపీ తెలంగాణల మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల పంచాయతీ కేంద్రం కోర్టుకు చేరింది. సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుందని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఫిర్యాదు. కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకుంటున్నామే తప్ప అదనంగా ఒక్క చుక్క నీరు కూడా వాడుకోవట్లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కృష్ణా నీటి తరలింపుపై తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు నేపథ్యంలో నేడు కేఆర్ఎంబీ సమావేశమై చర్చించబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలజగడం మొదలైంది. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణా జలాల్లో తెలంగాణకు 69% వాటా కావాలంటోంది. దీంతో పాటు ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపైన తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ నీటిని తరలిస్తుంటే ప్రభుత్వం నిద్రపోతోందని హరీష్ రావు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా నది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం బోర్డు సమావేశం కానుంది. శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తోందని, వెంటనే దీన్ని అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపై కూడా కేఆర్ఎంబీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. చాతగౌడు హరీష్ రావు ఉండొచ్చు, ఇలా అడ్డగోలు మాట్లాడదని చెప్పండి. అవును, వాళ్ళ కెనాల్ కెపాసిటీ 10,000, వాళ్ళు 10,000 తీసుకుపోతాను కేఆర్ఎంబీ కంప్లైంట్ చేసినాము, మరి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాము. అంతకుముందు ఎప్పుడు వాళ్ళు 70% వాడుకుంటారు, 30% మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అసలు కనీసం వీఆర్ టేకింగ్ ఏ క్లెయిమ్, మా డిమాండ్ అన్న ముందు పెట్టినాము. ట్రిబ్యునల్ మా డిమాండ్ కూడా అడగటానికి ముందుకు పోతున్నది. ఇటు సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులపై చర్చించారు. నదుల అనుసంధానంలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టు నిధులు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సహకరించాలని సీఎం కోరారు. కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన చంద్రబాబు కృష్ణా నది జలాల అంశం అనేది సెటిల్డ్ ఇష్యూ అని, దీనిపై రాజకీయాలు చేయొద్దన్నారు. ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్, రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్లో ఉంది. తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది, అది ఉపయోగించుకుంటున్నారు. బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్, అది కరెక్ట్ కాదు. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై పెద్దగా పేచీ జరగలేదు. ఈ ఏడాది వేసవికి ముందే ఇటు శ్రీశైలం అటు సాగర్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరడంతో ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్ మొదలైంది.